పేరు గొప్ప ఊరి దిబ్బ అనే విధంగా ఉంది మనుగూరు 100 పడకల ఆసుపత్రి పరిస్థితి. హాస్పిటల్ అమోఘం, కానీ వైద్యులే నీల్. ఎవరు ఊహించిన విధంగా 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసినా నియోజకవర్గ ప్రజలకు ఒరిగింది మాత్రం ఏమీ లేదు. ఇవాళ ఒక పిహెచ్సిలో కూడా ఒకరిద్దరు వైద్యులతో కొద్దో గొప్ప వైద్యం అందుతుండగా అప్గ్రేడ్ చేసి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించిన ఇలాంటి వైద్యం అందకపోవడంతో చెప్పుకోవడానికి మిగిలాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు 100 పడకల ఆసుపత్రిలో అనేక సమస్యలు ఉన్నాయి. మణుగూరు 100 పడకల ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్యం అందక ఏజెన్సీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న ప్రమాదం జరిగినా భద్రాచలం కొత్తగూడెం తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జ్వరం తొలి దశలో ఉన్న పాయిజన్ కేసులు తప్ప ఎక్స్రే వంటి సౌకర్యాలు లేక వైద్యులు రోగులకు వైద్యం అందించలేని పరిస్థితి ఏర్పడింది. పినపాక నియోజకవర్గం మండల కేంద్రానికి ఏకైక దిక్కుగా ఉన్న ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉండడంతో రోగులకు ప్రధాన ఆసుపత్రి ప్రథమ చికిత్సా కేంద్రంగా మారుతోందని ప్రతిపక్ష నేతల నుంచి తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. మణుగూరులో సుదీర్ఘ కాలం తర్వాత 130 పడకల హాస్పిటల్ గా మారినటువంటి ఏర్పాటైనటువంటి హాస్పిటల్ 100 పడకలకు సంబంధించినటువంటి చికిత్సలు, దానికి సంబంధించినటువంటి యంత్రాంగాన్ని, దానికి సంబంధించిన సిబ్బందిని అమర్చడంలో ఇప్పటి వరకు గత ప్రభుత్వం గానీ ఈ ప్రభుత్వంలో కూడా ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరే స్పష్టంగా కనిపిస్తున్నది. వాస్తవంగా ఈ ప్రాంతం పారిశ్రామికమైనటువంటి ప్రాంతం, కొత్త వ్యాధులు ఇక్కడ ఈ ప్రాంతంలోనే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీటీపీఎస్ వల్ల కూడా అనేక రకాల వ్యాధులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏ వ్యాధి వచ్చినా, ఏ చిన్న సమస్య వచ్చినా భద్రాచలానికో, కొత్తగూడానికో, ఖమ్మానికో వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది తప్ప ఇక్కడ స్థానికంగా మణుగూరులో 100 పడకల హాస్పిటల్ ఉన్నది. 100 పడకల హాస్పిటల్లో అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి సరైనటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఉన్నది. మెరుగైనటువంటి చికిత్స కోసం మరి సరైనటువంటి సదుపాయాలను కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతమైన పినపాక నియోజకవర్గంలో పేదలకు వైద్యం అందించాలి అనే లక్ష్యంతో మణుగూరు డివిజన్లో ఉన్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 2017లో అప్పటి ప్రభుత్వం 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశారు. ఆసుపత్రిలో 15 మంది డాక్టర్లు నియమించవలసి ఉండగా ప్రస్తుతం 8 మంది డాక్టర్లు మాత్రమే ప్రజలకు వైద్యాన్ని అందిస్తున్నారు. 8 మంది డాక్టర్లలో 4గురిని కాంట్రాక్ట్ కిందనే ప్రభుత్వం నియమించింది. ఎక్స్రే మిషన్ లేకపోవడంతో డాక్టర్లు వైద్యాన్ని అందించే పరిస్థితి కూడా లేదు. జనరల్ సర్జన్, ఆర్థోపెటిక్, పీడియాట్రిషియన్, ముఖ్యంగా వైద్యులు లేకపోవడంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలకు వైద్యం అందడం లేదు. దీంతో అనుకున్నట్లుగా 100 పడకల ఆసుపత్రి ఏర్పాట్లు చేశారు. కానీ సౌకర్యాలు కల్పించడం మర్చిపోయారని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. ప్రధానంగా మణుగూరు, పినపాక, అశ్వాపురం, అదేవిధంగా కరగూడెం, రాజుపేట, మంగపేట ప్రాంతాలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఈ ప్రాంతానికి సంబంధించిన 30 పడకల హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయడం 2017లో జరిగింది. 2009లో అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో అదేవిధంగా డాక్టర్ మిడియం బాబురావు గారి ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ స్థాపించడం జరిగింది. ఇప్పుడు ఈ హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ అయ్యి 2010లో అప్గ్రేడ్ అయ్యి ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆందోళనలు చేసిన ఫలితంగా 100 పడకల హాస్పిటల్ దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. కానీ ఇప్పుడు 100 పడకల హాస్పిటల్లో ఎక్స్రేలు కానీ, జనరల్ సర్జన్ కానీ, అదేవిధంగా డాక్టర్ల కొరతతోటి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఇక్కడ ఎదురవుతా ఉంది. గత ప్రభుత్వం 100 పడకల హాస్పిటల్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం అంతకన్నా మెరుగుగా అభివృద్ధి చేస్తామని చెప్పింది. కానీ నేటికి అభివృద్ధి మెరుగైంది కాక ఉన్న డాక్టర్లు ఊరిపోయిన పరిస్థితి ఎదురవుతా ఉంది. దినదినంగా పినపాక నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నా అనారోగ్య సమస్యలు తప్పడం లేదు. బీటీపీఎస్, సింగరేణి బొగ్గు గనులు, హెవీ వాటర్ ప్లాంట్ వల్ల ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. 100 పడకల ఆసుపత్రిలో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో సుదీర్ఘ ప్రాంతాలైన కొత్తగూడెం, భద్రాచలం, ఖమ్మంలో ఉన్న ఆసుపత్రులకు వైద్యం కోసం వెళ్లవలసి వస్తుందని పలువురు వాపోతున్నారు. నా పేరు డాక్టర్ సునీల్ మజ్నీకర్. నేను మణుగూరు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నాను. మణుగూరు ఏరియా హాస్పిటల్లో డాక్టర్స్ కొరత ఉన్నమాట వాస్తవమే. యాక్చువల్లీ కాబట్టి స్పెషలిస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్లు, డెంటిస్ట్ డాక్టర్, ఒక డెంటిస్ట్ డాక్టర్ ఉన్నారు, 5 ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారు. సో గత నెల వరకు మాకు స్పెషలిస్ట్ డాక్టర్స్ తక్కువ, మ్యాక్సిమమ్స్ ఎవరు లేరు. కాకపోతే ఈ
డీసీహెచ్ఎస్ గారు, కలెక్టర్ గారు వారు చేసిన ప్రయత్నాన్ని బట్టి మార్చ్ 1 నుంచి ఒక గైనకాలజిస్ట్ మేడం, ఒక ఎనస్థిటిస్ట్ మేడం వచ్చున్నారు. ఉన్నదాన్ని చిన్న చిన్నగా, అంటే ఏమీ లేదు దాన్ని చిన్న చిన్నగా డెవలప్ చేస్తున్నాం. అసలు నేను వచ్చినప్పుడైతే ఖచ్చితంగా అసలు ఏం లేదు. ఏదైనా క్రిటికల్ అయిన కేసెస్ అంటే మన దగ్గర ఐసీయూ ఫెసిలిటీ లేదు కాబట్టి ఐసీయూ ఫెసిలిటీ ఉన్న వాటి ఐసీయూకి అవసరమైన కేసెస్ని మేము భద్రాచలం హాస్పిటల్ రిఫర్ చేస్తున్నాము. ఇప్పటి ప్రభుత్వం కూడా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని పట్టించుకున్న పాపాన పోలేదని ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 100 పడకల ఆసుపత్రిలో 100% డాక్టర్లను నియమించే విధంగా చొరవ తీసుకోవాలని, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. అంతేకాదు ఏజెన్సీ ప్రాంత ప్రజలకు సరైన సమయానికి వైద్యాన్ని అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.